హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అటెండ్ అయినా సరే అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ కంపల్సరీగా చేయాలి. సో నేను మా యూట్యూబ్ వీడియోస్లో మనకి ఎగ్జామ్స్లో వచ్చే అన్ని చాప్టర్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా మీరు మా రాబోయే యూట్యూబ్ వీడియోస్ కూడా చూడండి. ప్రస్తుతం మనము పర్సంటేజెస్ అనే చాప్టర్స్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో వాటిని మనం ఎలా సాల్వ్ చేయాలో డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఒక్కొక్క వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ చొప్పునే ఇస్తాను అండ్ వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. మీరు వాటిని చూసి నేర్చుకొని ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాయండి. నేను నా ప్రీవియస్ వీడియోస్లో ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్ మీద చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చి వాటికి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. మీరు వాటిని కూడా చూసి ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాస్తే నేను నా నెక్స్ట్ వీడియోస్లో వాటన్నిటిని ఆన్సర్ చేస్తాను. ఓకే, మరి ఈరోజు ప్రాబ్లమ్స్ చేద్దామా? ఓకే, ఈరోజు మనం పర్సంటేజ్ అనే చాప్టర్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఈరోజు మనం ఈ ప్రాబ్లమ్స్ చూద్దాం. Now, in an election, two candidates contested. A candidate got 34% of the votes polled and lost to his rival by 2,400 votes. Find the total number of votes polled. అంటే ఒక ఎలక్షన్లో ఇద్దరు క్యాండిడేట్స్ పోటీ చేస్తున్నారు. ఒక క్యాండిడేట్కి 34% ఆఫ్ ద ఓట్స్ వచ్చాయి. అంటే మొత్తము పోల్ చేసిన వాళ్ళల్లో మొత్తం 34% ఒక క్యాండిడేట్కి వచ్చాయి అండ్ ఆయన ఓడిపోయాడు. ఎంత డిఫరెన్స్తో ఓడిపోయాడు? 2,400 డిఫరెన్స్ ఉంది. ఈయనకి గెలిచిన ఆయనకి మధ్యలో ఓట్స్ ఎంత డిఫరెన్స్? 2,400 ఓట్స్. ఈయనకి ఓడిపోయిన ఆయనకి 34% ఆఫ్ ద ఓట్స్ పోల్ అయ్యాయి అండ్ డిఫరెన్స్ ఎంత? గెలిచిన ఆయనకి ఈయనకి 2,400 ఓట్స్. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ ఎంత అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుంటాం. లెట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ బి ఎక్స్. ఇప్పుడు ద ఓట్స్ పోల్డ్ బై డిఫీటెడ్ క్యాండిడేట్ అంటే ఓడిపోయిన క్యాండిడేట్కి ఎన్ని వచ్చాయి? 34% ఆఫ్ ద ఓట్స్ పోల్డ్ అంటే 34% ఆఫ్ ద ఎక్స్. సో ద ఓట్స్ పోల్డ్ బై డిఫీటెడ్ క్యాండిడేట్ ఎంత? 34% ఆఫ్ ఎక్స్. సో ఈయనకి 34% వస్తే గెలిచిన ఆయనకి ఎన్ని వస్తాయి? 100 - 34 అంటే ఎంత? 66 వస్తాయి. ఓకే, ఇప్పుడు టోటల్ 100 అనుకుంటే ఓడిపోయిన ఆయనకి 34% వచ్చాయి అంటే 100లో 34 వచ్చాయి. సో గెలిచిన ఆయనకి ఎన్ని వస్తాయి? 66 వస్తాయి. సో ద ఓట్స్ పోల్డ్ బై విన్నింగ్ క్యాండిడేట్ ఎంత? 66% ఆఫ్ ఎక్స్. అయితే ఇప్పుడు మనకేమి ఇచ్చారు ఇక్కడ? ద క్యాండిడేట్ గాట్ 34% ఆఫ్ ద ఓట్స్ పోల్డ్ అండ్ లాస్ట్ టు హిజ్ రైవల్ బై 2,400 ఓట్స్. అంటే ఓడిపోయిన ఆయనకి గెలిచిన ఆయనకి మధ్య ఓట్స్ డిఫరెన్స్ 2,400 ఉందిట. ఇప్పుడు మనం 100 అనుకున్నాం అనుకోండి. సపోజ్ టోటల్ ఓట్స్ పోల్డ్ 100 అనుకున్నాం. సో ఓడిపోయిన ఆయనకి 34, గెలిచిన ఆయనకి 66 వచ్చాయి. సో డిఫరెన్స్ ఎంత అవుతుంది? అప్పుడు 32 అవుతుంది కదా. టోటల్ ఓట్స్ 100 అనుకుంటే డిఫరెన్స్ 32 అవుతుంది. అదే ఇక్కడ కానీ డిఫరెన్స్ ఎంత ఇచ్చారు? 2,400 ఓట్స్. అంటే టోటల్ ఓట్స్ ఎంత? చాలా సింపుల్. ఈ స్టెప్స్ అన్నీ వేయం మనం. ఈ స్టెప్స్ అన్నీ మీకు అర్థం అవటానికే నేను చెప్తున్నాను. ఒకసారి మన కాన్సెప్ట్ బాగా అర్థమైతే మనం చాలా ఈజీగా చేసేయచ్చు. So given that the candidate got 34% of the votes polled and lost to his rival by 2,400 votes. అంటే ఏంటి? ఇప్పుడు డిఫరెన్స్ ఎంత? గెలిచిన ఆయనకి ఓడిన ఆయనకి 66% ఆఫ్ ఎక్స్ అండ్ 34% ఆఫ్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 32% ఆఫ్ ఎక్స్ డిఫరెన్స్ వచ్చింది మనకి. ఓకే, గెలిచిన ఆయనకి ఎన్ని ఓట్స్ పోల్ అయ్యాయి? 66% ఆఫ్ ఎక్స్ ఓట్స్ పోల్ అయినాయి. ఓడిపోయిన ఆయనకి 34% ఆఫ్ ఎక్స్ ఓట్స్ పోల్ అయినాయి. రెండిటి మధ్య డిఫరెన్స్ 32% ఆఫ్ ద ఎక్స్. అది మనకి ఎంతని ఇచ్చారు ఇక్కడ? 2,400 ఓట్స్ అని ఇచ్చారు. సో 32% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2,400 అయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7,500. దాన్ని సింప్లిఫై చేస్తే మనకి 7,500. సో దీన్ని ఇంకా సింపుల్గా ఇలా కూడా చేయొచ్చు. ఎలాగా? ఫస్ట్ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ 100 అనుకుంటే మనకి డిఫీటెడ్ క్యాండిడేట్ గాట్ 34 ఓట్స్. అంతే కదా, ఇక్కడ ఇచ్చారు కదా. క్యాండిడేట్ గాట్ 34% ఆఫ్ ద ఓట్స్ పోల్డ్ అండ్ లాస్ట్ టు హిజ్ రైవల్ బై
2400 ఓట్స్. సో డిఫీటెడ్ క్యాండిడేట్కి 34 ఓట్స్ వచ్చాయి. అయితే అప్పుడు విన్నర్కి ఎన్ని వస్తాయి? 66 ఓట్స్ పోల్ అయ్యాయి. డిఫరెన్స్ ఎంత? వీళ్ళిద్దరి మధ్య 32 ఓట్స్. టోటల్ ఓట్స్ పోల్డ్ 100 అయితే డిఫరెన్స్ 32 ఓట్స్. ఓకే, ఇఫ్ ద డిఫరెన్స్ ఇస్ 32, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎంత? టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ ఎంత? 100. అదే మనకి డిఫరెన్స్ ఎంత అన్నారు? ఇఫ్ ద డిఫరెన్స్ ఇస్ 2400, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ ఎంత? అంటే 100 ఓట్స్ పోల్ అయితే 32 డిఫరెన్స్. సో 2400 డిఫరెన్స్ అయితే ఎన్ని ఓట్స్ పోల్ అవుతాయి? 2400/32 into 100, that is equal to 7500. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ ఈజ్ ఈక్వల్ టు 7500. సో మనం ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు మొత్తం ఎక్స్ వై అనుకుంటూ చెయ్యము. జస్ట్ రైట్ సైడ్ ఉన్నట్టు మనకి మైండ్లో 34% అనగానే నెక్స్ట్ 66 అని గుర్తొస్తుంది. సో 34కి 66 32 డిఫరెన్స్. కానీ ఇక్కడ మనకి 2400 డిఫరెన్స్ అన్నారు, అంటే 100 కాదు ఓట్స్, ఇంకా ఎక్కువే ఉంటాయి. సో అదెంత? 100 ఓట్స్ పోల్ అయితే 32 డిఫరెన్స్. అదే 2400 డిఫరెన్స్ అయితే ఎన్ని ఓట్స్? 7500. మన మైండ్లో క్యాలిక్యులేషన్ చేసుకొని సింపుల్గా పేపర్ మీద ఈ పార్ట్ మాత్రం వేస్తాం. ఏది? 2400/32 into 100. సింప్లిఫై చేస్తే 7500. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీకు కంపల్సరీగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇస్తూనే ఉంటారు. నెక్స్ట్, 90 liters of a mixture of milk and water contain 40% of water. If 10 liters of milk is added, what will be the percentage of water in the resultant mixture? So milk and water mixture ఉంది, అది మొత్తం 90 liters ఉంది. అందులో 40% of water ఉందట. అయితే దానికి ఇంకో 10 liters of milk యాడ్ చేశారు, వాటర్ యాడ్ చేయలేదు. వాటర్ 40% ఉంది. ఓకే, సో 90 లీటర్స్లో 40% ఉంది వాటర్. ఇప్పుడు అందులో 10 లీటర్స్ మిల్క్ యాడ్ చేశారు. సో వాటర్ ఎంత అంటే ఇప్పుడు టోటల్ ఎంత అవుతుంది? 100 లీటర్స్ అవుతుంది. 100 లీటర్స్ మిక్స్చర్ అయినా సరే వాటర్ కంటెంట్ ఎంత ఉంది? 40% ఉంది. వాట్ విల్ బి ద పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఇన్ ద రిజల్టెంట్ మిక్స్చర్? ఇలా ప్రాబ్లం చదివి మనం డైరెక్ట్ వేసేయచ్చు. సో 90 లీటర్స్లో 40% ఆఫ్ వాటర్ అంటే ఎంత ఉన్నట్టు? వాటర్ 40% ఆఫ్ 90 ఎంత? 36 లీటర్స్. అయితే 36 లీటర్స్ వాటర్ ఉంది. ఇప్పుడు వాటర్ 36 లీటర్స్ అలాగే ఉంది, కానీ ఇందులో 10 లీటర్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేశారు. అంటే మిక్స్చర్ ఎంత అయింది? 100 లీటర్స్ అయింది. అంటే ఇప్పుడు 100 లీటర్స్లో 36 లీటర్స్ వాటర్ ఉంది. వాట్ విల్ బి ద పర్సంటేజ్ ఆఫ్ వాటర్? సో దీన్ని పర్సంటేజ్గా కనుక్కోవాలంటే 36 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 100? ఎంత? 36%. సో సింపుల్ చేసేయచ్చు కదా, మనం మెంటల్ క్యాలిక్యులేషన్సే చేసేయచ్చు. దీన్ని వచ్చేసింది కూడా ఆన్సర్. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో మనకి గివెన్ దట్ 90 లీటర్స్ ఆఫ్ మిక్స్చర్ కంటైన్స్ 40% ఆఫ్ వాటర్. అంటే క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఎంత ఇక్కడ? 40% ఆఫ్ 100 into 90 ఇచ్చారు కదా. 90 లీటర్స్లో 40% ఆఫ్ వాటర్ ఉందని, దట్ ఈజ్ ఈక్వల్ టు 36 లీటర్స్. ఇప్పుడు ద క్వాంటిటీ ఆఫ్ మిక్స్చర్ వెన్ 10 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఈజ్ యాడెడ్, దట్ ఈజ్ 90 + 10 ఈజ్ ఈక్వల్ టు 100 లీటర్స్. సో నౌ ద పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఇన్ 100 లీటర్స్ ఆఫ్ మిక్స్చర్లో కూడా ఎంత ఉంది? 36 లీటర్సే ఉంది, ఎందుకంటే వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫైనల్ మిక్స్చర్ ఎంత? 36/100 into 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 36%. చాలా సింపుల్ ఇది. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ ఏ బుక్ ఇంక్రీజెస్ బై 20% annually. If its present value is 700 rupees, what will be its value after 2 years? ఒక బుక్ ఉంది, దాని వాల్యూ 20% ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఈ ఇయర్ 100 రూపీస్ అనుకుంటే నెక్స్ట్ ఇయర్ 120 రూపీస్ అవుతుంది. ఆ నెక్స్ట్ ఇయర్ ఈ 120కి 20% ఆఫ్ 120 యాడ్ చేయాలి. సో అంత ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇలా ఒక బుక్ యొక్క వాల్యూ ఎవ్రీ ఇయర్ 20% ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే 100కి 20 రూపీస్ చొప్పున ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దాని ప్రెజెంట్ వాల్యూ 700 రూపీస్ కనుక అయితే వాట్ విల్ బి ఇట్స్ వాల్యూ ఆఫ్టర్ 2 ఇయర్స్? 2 ఇయర్స్ తర్వాత దాని వాల్యూ ఎంత ఉంటుంది? సో దీన్ని సింగిల్ స్టెప్లో ఎలా చేయొచ్చు అంటే, ద వాల్యూ ఆఫ్టర్ 2 ఇయర్స్ ఎలా వస్తుంది మనకి? ప్రెజెంట్ ఎంత? 700 ఇంటూ నెక్స్ట్ ఇయర్ ఎంత అవుతుంది? 120/100. 20%
ఆఫ్ 20% అంటే 120/100. ఆ నెక్స్ట్ ఇయర్ ఎంత అవుతుంది? 120/100. దట్ ఈజ్ ఈక్వల్ టు 1008 రూపీస్ అవుతుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ వాల్యూ 700 రూపీస్ ఉంటే ఆఫ్టర్ 2 years ఇట్స్ వాల్యూ విల్ బి 1008 రూపీస్. ఇది సింగిల్ స్టెప్. అదే మీకు ఇక్కడ 20% డిక్రీజెస్ అన్నారనుకోండి యాన్యువల్లీ, అప్పుడు ఎలా చేస్తాము? 700 ఇంటూ 20% డిక్రీజ్ అంటే 80/100 ఇంటూ 80/100 అలా. 30% ఇంక్రీజ్ అన్నారనుకోండి 700 ఇంటూ 130/100 ఇంటూ 130/100. ఎన్ని ఇయర్స్ అయితే అన్నిసార్లు మల్టిప్లై చేస్తాం. 4 years అన్నారనుకోండి 4 years 30% ఇంక్రీజ్ అవుతుంది అంటే 700 ఇంటూ 130/100 ఇంటూ 130/100 ఇంటూ 130/100 ఇంటూ 130/100 అలా. సో చాలా సింపుల్. ఇప్పుడు ఈ సింగిల్ స్టెప్ కాకుండా డీటెయిల్గా ఎలా చేయాలో చూద్దాం. ఏంటది? ఆఫ్టర్ 1 year ద వాల్యూ ఎంత అవుతుందో చూద్దాం. ఎలా? ఇప్పుడు 100 రూపీస్ది ఎంత అవుతుంది మీకు? 120 అవుతుంది, అంతే కదా. ద వాల్యూ ఆఫ్ యూ బుక్ ఇంక్రీజెస్ బై 20% యాన్యువల్లీ. 20% అంటే ఏంటి? 100కి 20 రూపీస్. సో 100కి 20 పెరిగితే ఎంత? 120 అవుతుంది. సో ఇప్పుడు 100 అయితే నెక్స్ట్ ఇయర్ 120 అవుతుంది. అయితే ఇప్పుడు 700 అయితే నెక్స్ట్ ఇయర్ ఎంత అవుతుంది? 700 ఇంటూ 120/100. ఓకే, ఇది 1 year తర్వాత దాని వాల్యూ ఇంత 700 ఇంటూ 120/100. సింప్లిఫికేషన్ చేయక్కల్లా. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్టర్ 2 years. ఆ నెక్స్ట్ ఇయర్ ఎంత అవుతుంది? సేమ్ 100 అయితే 120 అవుతుంది కదా, ఎందుకంటే 20% ఇంక్రీజ్ అవుతుంది అన్నారు కాబట్టి 100ది కాస్త 120 అయింది. అదే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎంత అయింది వాల్యూ? 700 ఇంటూ 120/100 అయితే ఎంత ఇంక్రీజ్ అవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 700 ఇంటూ 120/100 ఇంటూ 120/100. దట్ ఈజ్ ఈక్వల్ టు 1008 రూపీస్. సో ఈ సింగిల్ స్టెప్ ఎలా వచ్చిందో అర్థమైంది కదా. ఈ ప్రాబ్లమ్స్ కూడా మనకు వస్తూనే ఉంటాయి. పర్సంటేజెస్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు. ఒక్కొక్క పేపర్లోనే 3-4 ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు. అన్నీ ఇవే మోడల్లో ఉంటున్నాయి. సో బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమెటిక్లో స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ ఎ బిల్డింగ్ డిక్రీజెస్ బై 10% యాన్యువల్లీ. If its present value is 3 lakhs rupees, what will be its value 3 years hence? అంటే what will be its value after 3 years? అంటే ఒక బిల్డింగ్ వాల్యూ 10% తగ్గుతూ ఉందిట. నేను సేమ్ మీకు బిఫోర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ డీటెయిల్గా అక్కర్లేదు, సింగిల్ స్టెప్లో చేసేద్దాం. సో ద వాల్యూ ఆఫ్ ఏ బిల్డింగ్ 10% యాన్యువల్లీ డిక్రీజ్ అవుతుందిట. ప్రెజెంట్ వాల్యూ ఎంత? 3 lakhs. అయితే 3 years తర్వాత ఎంత వాల్యూ? సో ఏం చేస్తాం మనం ఇక్కడ? The value after 3 years will be 3 lakhs into 10% తగ్గుతుందంటే ఎంత? 90/100 ఇంటూ ఎన్ని ఇయర్స్? 3 years తర్వాత 90/100 ఇంటూ 90/100. సింప్లిఫై చేస్తే 2,18,700. సో ద వాల్యూ ఆఫ్ ద బిల్డింగ్ ఆఫ్టర్ 3 years will be 2,18,700 rupees. Please subscribe to my channel Easy Maths for Competitive Exams.